రైతులందరికీ నమస్కారం. ఇవి మా చిలకలో పెట్టినటువంటి కొబ్బరి మొక్కలు. నేను ఇవి వేగివాడ కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు దగ్గర నుంచి తెప్పించాను, ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నుంచి. అయితే ఈ కొబ్బరి పరిశోధన కేంద్రం అది, అలాగే కొబ్బరి అభివృద్ధి కేంద్రం కూడా. సో అక్కడ ఈ ఒక్క మొక్కకి 150 రూపాయలు తీసుకున్నారు. అంటే ఎకరానికి 60 మొక్కల చొప్పున మనకు ఎన్ని ఎకరాలు కావాలనుకుంటే కూడా అక్కడ ఒక నెల రోజుల ముందో 2 నెలల ముందో మనము వాళ్ళని కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఇస్తే కనుక మన పేరు నోట్ చేసుకొని మన ఆధార్ కార్డు, మన పాస్బుక్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మనకు ఇవి పెరిగిన తర్వాత ఇస్తారు. దాదాపు ఒక సంవత్సర కాలము కోకోనట్ బోర్డ్ అభివృద్ధి కేంద్రంలో ఈ మొక్కల్ని పెంచి మనకు ఇస్తారు. మనకి ఏ వెరైటీ కావాలి అని అంటే ఆ వెరైటీ అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని ప్రకారం. అయితే నేను వీటి గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మొక్కలు తెచ్చుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ మొక్కల ఖర్చు, అలాగే వీటికి అయ్యేటటువంటి పెంపకానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా మొత్తం కలిపి ఒక్కొక్క మొక్కకి 350 రూపాయలు ఇస్తోంది. ఈ మొక్కను మనం తెచ్చుకున్నటువంటి ఖర్చు, ఈ మొక్కకి మనం అక్కడ 150 రూపాయలు పరిశోధన కేంద్రాల దగ్గర చెల్లించాము. దీనికి ట్రాన్స్పోర్టేషను, దాదాపుగా రవాణా ఖర్చులు ఒక 50 రూపాయల దాకా ఒక్కొక్క మొక్కకు అయినాయి. ఈ మొక్క గుంత తవ్వి దాదాపుగా 2x2 తవ్వి పెట్టడం జరిగింది. పెట్టించడానికి 2 ఫీట్స్ వెడల్పు, అలాగే 2 ఫీట్స్ లోతు తవ్వించి పశువుల ఎరువు వేసి ఈ మొక్క పెట్టడం జరిగింది. దానికి ఒక 50 రూపాయలు అయ్యాయి. అంటే ఇప్పటికీ 250 రూపాయలు దీనిపైన అయినటువంటి ఖర్చు. ఇక దీనికి మళ్ళీ పైనుంచి వేసేటటువంటి ఎరువులు, లేదంటే మధ్యలో వేసుకోవాల్సినటువంటి అంతర పంటలు, కంచ, వీటన్నిటికీ కలుపుకొని ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా, 125 రూపాయలు ఎక్స్ట్రా. అంటే దాదాపుగా 350 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మనకిస్తోంది. అయితే ఈ విషయము వాస్తవానికి చెప్పాలంటే ఈ సబ్సిడీ గురించి, కొబ్బరి సబ్సిడీ గురించి ముందు నాకు కూడా తెలియదు. నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ మొక్కలు తెప్పించేటప్పుడు ఈ మొక్కలు ఇవ్వడంతో పాటు వాళ్ళు సబ్సిడీకి సంబంధించినటువంటి ఫామ్స్ పంపించారు. ఈ మొక్కలు వచ్చిన తర్వాత నాకు మా నాన్నగారు ఫోన్ చేసి ఒక ఫామ్ కూడా పంపించారు బిడ్డ అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. నాన్న ఒకసారి ఇవి సబ్సిడీకి సంబంధించినటువంటి ఫామ్. ఈ ఫామ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది మనకు. ఇది ఏంటి అని నేను వచ్చిన తర్వాత చూస్తే చెప్పినటువంటి విషయం ఏంటి, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే ప్రతి మొక్కకు సంబంధించినటువంటిది 350 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ప్రతి రైతుకి కూడా సబ్సిడీ రూపంగా చెల్లిస్తుంది. మనకైనటువంటి ఖర్చు 150 ప్లస్ 50 ప్లస్ 50 ఇప్పటికైనటువంటిది 250. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని అంటే దీనికి సంబంధించి మొదటి సంవత్సరం 175 రూపాయలు, రెండో సంవత్సరం 175 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తోంది. దానికి అప్లై చేసుకోవడం కొరకు ఈ ఫామ్ అనేటువంటిది హార్టికల్చర్కి సంబంధించి కోకోనట్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫామ్ మనము ఎవరికి ఇవ్వాలి అని అంటే మనకు ప్రతి జిల్లాలో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్న చోట వాళ్ళు ఏం చేస్తున్నారు, హార్టికల్చర్ ఆఫీసర్స్ని ఒక 3 మండలాలకు ఒకరిని, లేదంటే 4 మండలాలకు ఒకరిని హార్టికల్చర్ ఆఫీసర్స్ని పెడుతున్నారు. మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎట్లయితే ఉన్నారో ఈ హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా అలా ఉన్నారు. ఆ హార్టికల్చర్ ఆఫీసర్కి కనుక మనం ఒక ఫోన్ చేస్తే వాళ్ళు మనకు చెప్తారు, మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ పాస్బుక్, మనం కొనుక్కొచ్చుకున్నటువంటి ఇలా మొక్కలు, మనం ఎక్కడైతే మొక్కలు కొనుక్కొచ్చుకుంటామో ఆ మొక్కల రసీదు, మీరు ప్రైవేట్ నర్సరీ నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు, ఆ మొక్కల రసీదు, మనకైనటువంటి ఖర్చు వివరాలు జత చేసి కనుక మనము హార్టికల్చర్ ఆఫీసర్కి ఇస్తే వారు అవన్నీ కూడా ఫిలప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అప్లై చేస్తారు. అప్లై చేసినాక మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వచ్చే మార్చి లోపు, అంటే ఏడాది లోపు ఈ మొక్కలకి ఒక్క మొక్కకు 175 రూపాయల చొప్పున మనకు మన అకౌంట్లో జమ చేస్తారు. రెండో సంవత్సరం కూడా ప్రతి మొక్కకు 175 రూపాయల చొప్పున మనకు జమ చేస్తారు. అంటే ఒక ఎకరం కొబ్బరి తోట కనుక పెట్టుకుంటే ఒక రైతుకి సంవత్సరానికి దీనికి సంబంధించి ఒక ఎకరము కొబ్బరి తోటకు 18,000 రూపాయల సబ్సిడీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అది గరిష్ట పరిమితి 5 ఎకరాల వరకు ఉంది. మనం 5 ఎకరాల వరకు కొబ్బరి తోట పెట్టుకుంటే 5 ఎకరాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు వివరాలు ఈ ఫామ్లో ఉన్నాయి. గరిష్ట అర్హత కలిగినటువంటి సబ్సిడీ 2.5 ఎకరాలకైతే మనకు 56,000 ఇస్తారు. ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం 28,000, రెండో సంవత్సరం 28,000. అదే మనము 5 ఎకరాలకైతే 1,12,000 ఇస్తారు. మొదటి సంవత్సరం 56,000, రెండో సంవత్సరము 56,000. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొబ్బరి తోట పెట్టుకునేటువంటి రైతులకి 100% మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. మనము
రెగ్యులర్గా వేసుకునేటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, శనగ వీటికంటే కూడా మనము కొద్దిగా ఇట్లాంటి వాణిజ్య పంటల వైపు, ఉద్యానవన పంటల వైపు, పండ్ల తోటల వైపు కనుక మనం వెళ్తే మనకు సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, మనకు ఆదాయం కూడా అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అతివృష్టికి, అనావృష్టికి, మనకు వడగండ్ల వానకు ఈ సంవత్సరం బాగా కరువు కూడా వస్తుంది. ఈ కాలం కాకపోతే రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపుకు రైతులను మళ్లించి రైతుని రాజును చేయాలనేటువంటి లక్ష్యమే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి హయాంలో ఈ 12 సంవత్సరాల కాలంలో రైతులకు సంబంధించి అనేక సబ్సిడీల రూపంలో రైతులని ఆర్థికంగా పరిపుష్టిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి స్కీమ్స్ని ఇచ్చింది. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకోండి. ఈ ఏడు ఆల్రెడీ కొద్దిగా కాలం దాటింది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా కొంతమంది రైతులు మీకు అవకాశం ఉన్న వైపు కూడా ఈ కొబ్బరి తోటలు వేసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం, దేశ సంక్షేమమే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. భారత్ మాతా కీ జై.